హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను క్లియర్గా మన జిమ్లో 3 మెయిన్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి వచ్చేసి మనకి హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ గురించి. అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక పర్టికులర్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, స్టీప్ ఉంది కదా. హిల్ డీసెంట్ కంట్రోల్ గురించి, హిల్ హోల్డ్ అసిస్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి హిల్ హోల్డ్ అసిస్ట్. ఈ ఆప్షన్ మనకి చాలా కార్స్లోనే అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మనకి ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో మనము బ్రేక్ టు యాక్సలరేట్ ప్రెస్ చేసే టైంలో వెహికల్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఈ ఆప్షన్ మనకి అవైలబిలిటీలో ఉండటం వల్ల మనం బ్రేక్ ప్రెస్ చేసి వదిలినాక ఒక 3 సెకండ్స్ వరకు కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, వెహికల్ బ్రేక్ అనేది ఎంగేజ్ అయ్యి ఉంటుంది. సో మనకి ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో కానీ, ఇలాంటి ఆఫ్ రోడింగ్ సిచ్యువేషన్స్లో కానీ బ్రేక్ నుంచి యాక్సలరేషన్కి మూవ్ అయ్యే సఫిషియెంట్ టైం అయితే మనకి దొరుకుతుంది ఈ ఆప్షన్ వల్ల. అండ్ మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి హిల్ డీసెంట్ అసిస్ట్. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎలాంటి సిచ్యువేషన్లో హెల్ప్ అవుతుందంటే, పర్టికులర్లీ మన వెహికల్స్ ఎప్పుడైనా సరే ఇలాంటి డిక్లైనింగ్ సిచ్యువేషన్లో పాస్ అవుతున్నప్పుడు వెహికల్స్కి ఆటోమేటిక్గా బ్రేక్ అనేది ఎంగేజ్ అవుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఆప్షన్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఎలా ఆపరేట్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు హిల్ డీసెంట్ కంట్రోల్ని ప్రెస్ చేసినాక మనకి ఇక్కడ గ్రీన్ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే మనకి ఎంగేజ్ అయినట్టు కాదు అది. వన్స్ మనం 4x4కి కన్వర్ట్ చేసినాక ఈ హిల్ డీసెంట్ కంట్రోల్ అనేది ఎనేబుల్ అవుతుంది. వన్స్ ఎనేబుల్ చేసినాక 4 హైలో హిల్ డీసెంట్ కంట్రోల్లో మనకి వెహికల్ అనేది 10 స్పీడ్ని క్రాస్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా బ్రేక్స్ అనేవి ఎంగేజ్ అయిపోతాయి. అండ్ అది మీరు క్లియర్గా ఇక్కడ చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ హిల్ డీసెంట్ కంట్రోల్ని ఎనేబుల్ చేసి మనం 4 లోలో కనుక వెహికల్ని సెట్ చేసుకుంటే వెహికల్ స్పీడ్ అనేది 5కి సెట్ అవుతుంది. మనకి ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది అన్ని కార్లలో మ్యాక్సిమం అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ దట్టు బై డిఫాల్ట్లోనే ఎనేబుల్గా ఉంటుంది. అండ్ పర్టికులర్లీ ఇది ఎలాంటి సిచ్యువేషన్లో మనకి హెల్ప్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే రోడ్ స్లిప్పరీ కండిషన్స్లో అండ్ హై స్పీడ్లో మనం టర్నింగ్స్ తీసుకుంటున్నప్పుడు వెహికల్ అనేది స్కిడ్ అవ్వకుండా, అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి వెహికల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది హెల్ప్ అవుతుంది. సో నేను ఈ 3 టాపిక్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నా ప్లేలిస్ట్లో మీరు చెక్అవుట్ చేసినట్టయితే జిమ్నీ రిలేటెడ్ స్టఫ్ కానీ అండ్ 4x4 రిలేటెడ్ స్టఫ్ కానీ అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా ఒక ప్లేలిస్ట్లో నేను మెన్షన్ చేసి పెట్టాను. సో ఎవరైనా సరే జిమ్నీ కానీ ఆఫ్ రోడింగ్ రిలేటెడ్ స్టఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ చెక్అవుట్ చేసినప్పుడు ప్లేలిస్ట్లో క్లియర్గా అన్ని ఆప్షన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండటానికి నేను అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.